సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమందు నేనును వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలమందరము మీ బంగారు పాదాల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకు మొరపెట్టుకుంటున్నాము. ప్రభువా, దయచేసి కనికరించండి. ఆయన అపాత్రులమైన మా పట్ల మీ కనికరాన్ని చూపెట్టి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించి మహిమపరచుటకు యోగ్యతను మాకు ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా, మాకు చాలినవారు, మా జీవితాలకు సరిపోయిన వారు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పరలోకపు నాయన, ఈ లోకము మాకు బ్రతుకుటకు, ఆత్మీయంగా జీవించటానికి ఎంతో ఇరుకుగా ఉంది ప్రభువా. ఎక్కడ చూసినా అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, అఘాయిత్యాలు, హత్యలు తండ్రి, వీటి మధ్యన నివసించడం చాలా ఇరుకుగా ఉంది. దయచేసి రండి ప్రభా, మమ్మల్ని కొనిపోమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 28వ తారీఖు 2024 గురువారం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనములో, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో, నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకగానున్నది అని చెప్పారు. ప్రియులారా, శిష్యులు ప్రవక్త దగ్గరికి వచ్చి, మీ వద్ద మాకున్నటువంటి స్థలము ఇరుకుగా ఉంది అని చెప్పారు. నిన్నటి దినాన స్థలము గురించి చెప్పాను. ఇరుకు అనే దాన్ని గురించి ఈ రోజున మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయం చేయనుగాక. ఈ రోజున చాలామంది వారు ఉన్నటువంటి ప్రదేశాలు ఇరుకుగా భావిస్తూ ఉన్నారు. ఉద్యోగం చేసే స్థలంలో అంటూ ఉంటారు, మాకక్కడ కన్వీనియంట్గా లేదు అనని. వివాహం చేసుకున్న భర్త భార్యలు ఈ రీతిగా అంటూ ఉంటారు, మాకు నిజంగా ఆ భర్త కన్వీనియంట్గా లేడు, ఆ భార్య నాకు అనుకూలంగా లేదు, ఆమె ద్వారా నేను చాలా ఇరుకున పడ్డాను అని మాట్లాడుతూ ఉంటారు. చాలామంది బిడ్డలు ఈ రీతిగా ఇరుకు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎలీషా ప్రవక్త దగ్గరున్న శిష్యులు కూడా అంటున్నారు, నీ వద్ద మాకున్నటువంటి స్థలము ఇరుకుగా ఉంది అనని. ఈ రోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలు మనము ఆలోచించాలి. చాలామంది ఈ రోజున ప్రభుని గూర్చి మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు, అంత నిష్టగా మేము బ్రతకలేం, యేసు ప్రభుని నమ్ముకుంటే మంచిదే, కానీ చాలా ఇరుకు అనగా ఎన్నో ఇబ్బందులు, అబద్ధాలు చెప్పకూడదంటారు, మోసాలు చేయకూడదంటారు, ఇంకా ఏవేవో చెప్పకూడదు, చేయకూడదంటారు. చాలా ఇరుకున పడినట్టుంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, గమనించాలి, ఈ లోకం వాస్తవంగా ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు ఒక ఇరుకు ప్రదేశం లాంటిది. అయితే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, ఇరుకులో విశాలతను
కలుగజేసేవాడు మన యేసు ప్రభుల వారు. ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనంలో చదువుకున్నట్లయితే, అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును అని వాక్యము సెలవిస్తుంది. యోబు గారు చెప్తున్నటువంటి మాట నన్ను గమనించాలి. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపిస్తాడు. బాధ వలన వారిని విధేయులనుగా చేస్తాడు. అంతేకాకుండా బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఇరుకులేని ఒక విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోతాడు. నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడని వాక్యము సెలవిస్తుంది. అంటే శ్రమ, బాధ ఇలాంటివన్నీ కూడా మనుషునికి ఒక ఇరుకైన స్థలము లాంటిది. భూమి మీద జీవిస్తున్న మనుషులు బాధపడని వారెవరు, శ్రమ పడని వారెవరు, ఇబ్బంది పడని వారెవరు, అవమానము లేనివారు, నిందలు లేనివారు ఎవరు? ఎందరో. ఇవన్నీ కూడా మనుషుని ఈ భూమి మీద జీవించున్నప్పుడు తాను ఇరుకులో పడినట్లుగా తాను బాధపడుతూ ఉంటాడు. అందుకని ప్రభుల వారి వాక్యం సెలవిస్తుంది, విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము క్రొవ్వుతో నింపును అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇరుకులేని ఒక విశాల స్థలమేది అంటే పరలోకమే. అక్కడ ఇరుకు లేదు. అక్కడ నీకెవరు శత్రువులు లేరు. నిన్ను బాధ పెట్టువారు, నిన్ను శ్రమ పెట్టువారు, నిన్ను హింసించువారు, నిందించువారు, దుఃఖాన్ని కలిగించేవారు ఎవ్వరు కూడా లేరు. అటువంటి ఇరుకులేని ఒక విశాల స్థలమునకు ఆ కృపగలిగిన దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు క్రొవ్వుతో నిండిన ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. నీ ఆహారము క్రొవ్వుతో నింపును అంటే భూమి మీద చెప్పబడిన క్రొవ్వు కాదు. క్రొవ్వు బలానికి సూచన. ఆ కృపగల దేవుడు మనల్ని బలముతో నింపుతాడు. బలమైనటువంటి ఆహారము బైబిల్ సెలవిస్తుంది. నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి మీ పితరులు ఎరుగని మన్నాతో నేను నిన్ను పోషించాను అని చెప్పినట్టుగా బలమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దాని అర్థము, ఈ శరీరానికి ఎంత బలమైన ఆహారము తినినా శరీరము తరచూ బలహీనపరచబడుతూనే ఉంటుంది. అయితే మన ఆత్మకు బలమైన ఆహారం అవసరం. విశాల స్థలానికి మనల్ని ప్రభు కొనిపోవాలి అంటే ఆత్మకు బలమైన ఆహారము అవసరం. ఆ బలమైన ఆహారం ఏది అంటే ఇప్పుడు మనం వింటున్నటువంటి వాక్యమే. ఈ వాక్యము బలమైన ఆహారం మన ఆత్మకు. ఆ రీతిగా వాక్యాన్ని సక్రమమైన పద్ధతిలో మనం భుజించగలిగితే ఆ బలమైన ఆహారం భుజించిన ప్రతి బిడ్డని దేవుడు ఇరుకులో నుండి ఒక విశాల స్థలంలోనికి ఆయన తీసుకొని పోతాడు. వింటున్న దైవ జనాంగమా, ఈ ఉదయకాలమందు ప్రభు పిల్లలైన మనము ఈ విషయాన్ని బాగా ఆలోచించి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, కాదు తినాలి. కీర్తన 4:1
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టున్నప్పుడు నాకు ఉత్తరం ఇవ్వండి. ఇరుకులో నాకు విశాలతను కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుమని భక్తుడు దావీదు గారు మొరపెడుతూ ఉన్నారు. ఈ మాటను గమనించాలి. మన నీతికి ఆధారము దేవుడే. ఒక్కనాటికి మనము నీతిమంతులు కాలేము. యేసు ప్రభుల వారి ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడటానికి ప్రభువు కృప దయచేశాడు. మన నీతికి ఆధారమైన ఆ గొప్ప దేవుడు మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చి, ఇరుకులో నాకు విశాలతను కలిగజేసి నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వింటున్న దైవ జనాంగమా, ఆ కృపగల దేవుడు కూడా మన ప్రార్థనను అంగీకరించి మనల్ని కనికరించి ఇరుకులో నుండి విశాలతను కలగజేసేటటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఒకటి, మన ఆహారమును క్రొవ్వుతో నింపును అంటే వాక్యాన్ని బాగా భుజించాలి. రెండవది, ప్రార్థన ద్వారా దేవుని యొక్క కనికరమును సంపాదించుకుంటే ఇరుకులో నుండి మనలను విశాలతలోనికి ఆయన నడిపించగలడు. చాలామంది బిడ్డలు ప్రార్థన చెయ్యరు. చాలామంది బిడ్డలకు నా ప్రార్థన 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 అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రీతిగా ప్రతి బిడ్డ కూడా ప్రార్థించగలిగితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఇరుకులో నుండి నీకు విశాలతను కలగజేస్తాడు. దేవుడు మిమ్మల్ని వాక్యమనే ఆహారముతోనూ ప్రార్థన అనుభవంతోనూ నింపి ఇరుకులో నుండి విశాల స్థలమునకు నడిపించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్.